షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. అదానీ వ్యవహారంలో జగన్పై షర్మిల విమర్శలను ఖండించారు మాజీ మంత్రి రోజా. షర్మిల ట్వీట్కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి. తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ రాదా అంటూ షర్మిలను ఉద్దేశించి రోజా ట్వీట్ చేశారు. ఓ పేపర్ రాసిన పాయింట్స్ పట్టుకుని జగన్పై బురద జల్లుతారా అంటూ షర్మిలపై మండిపడ్డారు రోజా. మీరు కోరుకుంటున్నది జగన్ పత్రాన్ని, మీ లక్ష్యం అదే అంటూ కూడా రోజా ట్వీట్ చేశారు. జగన్కు ప్రజలు అండగా ఉంటారంటూ కూడా రోజా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి రోజా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. అయితే అంతకన్నా ముందు ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు వైఎస్ షర్మిల అబద్ధాలను అందంగా అల్లటల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మీరు అక్కడ ఆ ట్వీట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత రోజా సెల్వమణి రోజా ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ ట్వీట్లో కంప్లీట్గా ఆమె రాసుకొచ్చారు. ఒక 8 minutes బ్యాక్ మీరు చూడొచ్చు. ఆ ట్వీట్కి సంబంధించి షర్మిలను ట్యాగ్ చేస్తూ, షర్మిల గారు మీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్నగారు 2 భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తిగా వివరాలు ఇచ్చారు. అయినా సరే అంటూ కూడా ఒక అంశం, ఒక పేపర్కి సంబంధించి ఆ పేరును ప్రస్తావిస్తూ రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకొని మీరు మళ్ళీ ఒక వితండ వాదనతో తిరిగి జగన్ గారి మీద బురద జల్లుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అందులో మొదటిది 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది, రెండోది దాంతోపాటు 2.14 పైసలకు ఎక్కడ అమ్మింది, తర్వాత రెండో పాయింట్ అదాని వద్ద గుజరాత్ కరెంట్ కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్లోని డిస్కమ్ల నుంచి కొనుగోలు చేస్తుందంటూ ఆ లెందియస్ట్ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత థర్డ్ పాయింట్లో మెన్షన్ చేసుకొచ్చారు. రైట్, అలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇటు ఆర్కే రోజా, మాజీ మంత్రి రోజా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రోజా అలాగే మాజీ మంత్రి రోజా అలాగే వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. ఇంకా ఏ అంశాలను ప్రస్తావించారు రోజా? ముఖ్యంగా షర్మిల ఎట్లో పోస్ట్ చేసినటువంటి అంశాలని ట్యాగ్ చేస్తూ మాజీ మంత్రి రోజా ఒక కొన్ని 10 పాయింట్లు పైగా ఆమె మెన్షన్ చేస్తూ రాయడం జరిగింది. ముఖ్యంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం, సెకీ దగ్గర నుంచి అదానీతో ఒప్పందాలు చేసుకోవడం అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని క్లారిటీతో, కొన్ని లెక్కలతో సహా రోజా మెన్షన్ చేయడం జరిగింది. 2021 సెప్టెంబర్ 15 కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, అంటే రాష్ట్ర ప్రభుత్వం సెకీ వద్దకు వెళ్ళదు, సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం లేఖ వచ్చిందని ఆమె మెన్షన్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తూ అంతకుముందు టెండర్లో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే ₹2.49 మార్జిన్ తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిందని రోజా అయితే మెన్షన్ చేశారు. గుజరాత్ లో కానీ రాజస్థాన్ లో కానీ సోలార్ పవర్ 1.99 మాత్రం కానీ 2010 కానీ వచ్చిన అది మన రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అంటే ఇంటర్ స్టేట్ కి సంబంధించిన ఛార్జీల కారణంగా అది దాదాపు ₹2.49 పడుతుందని కూడా రోజా మెన్షన్ చేశారు. ఈ అన్ని పాయింట్లన్నిటి కూడా మెన్షన్ చేస్తూ, అదేవిధంగా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా 2.61 సెకీ అమ్మిందంటూ కూడా రోజా మెన్షన్ చేయడం జరిగింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గిందంటూ రోజా మెన్షన్ చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం హయాంలో ముఖ్యంగా సౌర విద్యుత్ సంబంధించిన విషయంలో, సోలార్ ఎనర్జీకి సంబంధించిన విషయంలో 2014-19 PPL కి సంబంధించిన విషయంలో దాదాపు 3,494 మెగావాట్లకు సంబంధించినటువంటి 113 PPL చేసుకున్నారంటూ మెన్షన్ చేసి, ఆ సందర్భంలో ₹4.84 నుంచి 4 రైట్, ఎస్, ఆ పాయింట్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి ఆ పాయింట్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. 4వ పాయింట్లో మీరు చూడొచ్చు. గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ సోలార్ పవర్ ₹99 కానీ ₹2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మరో ₹99 కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియదా? సెకీ మనకు ఇన్సెంటివ్గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ISTS మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ ₹2.49 వస్తుందంటూ కూడా 4వ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు 5వ పాయింట్ గమనిస్తే, గుజరాత్లో యూనిట్ ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు అనేది చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్, అమ్మే డిస్కంలు మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనేవాళ్ళు అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అక్కడే కొంటున్నారు. కాబట్టి వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి.
ఈ మాత్రం కూడా మీకు తెలియదా అంటూ 5వ పాయింట్ మెన్షన్ చేశారు. ఇక 6వ పాయింట్కి సంబంధించి ఇదే సెక్కి ఇదే ఆత్మనిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్గఢ్ కూడా ₹2.61 అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశ్నను సంధించారు. ఆ తర్వాత 7వ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక చంద్రబాబు గారి హయాంలో సౌర విద్యుత్పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. పవన విద్యుత్ పీపీఏలు చూస్తే 2014-19 మధ్య 3,494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ₹4.84 నుంచి ₹4.83 వరకు అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేసిన సిచ్యువేషన్. అలా 7వ పాయింట్ కంటిన్యూ చేసే ప్రయత్నంలో 2014కు సంబంధించి మాత్రం ₹4.70 వచ్చింది. సోలార్కు సంబంధించి 2,500 మెగావాట్లకు ఆయన పీపీఏలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున 6.49 అంటే ₹6.49 కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారంటూ ఆ పాయింట్ని కంటిన్యూ చేశారు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, అయితే ఇక్కడ షర్మిల చేసిన కమెంట్స్కి ఇటు ట్విట్టర్లో మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ఈ వార్ కొనసాగే అవకాశం ఉందా? ఎందుకంటే షర్మిల జగన్ను క్వశ్చన్ చేశారు, కానీ మాజీ మంత్రి రోజా రియాక్ట్ అయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి. అంటే రోజా వ్యాఖ్యలు ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకుంటే కేవలం జగన్ ని టార్గెట్ చేస్తూనే షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014-19 మధ్య జరిగినటువంటి ఒప్పందాల విషయంలో షర్మిల ఎందుకు నోరు మెదపట్లేదు, అసలు లెక్కలు ఎందుకు బయటకు తీయట్లేదంటూ షర్మిల రోజా ఇండైరెక్ట్ గా షర్మిలాని ప్రశ్నించారు. అది 2014-19 వరకు ₹5.90 కొంటే అప్పుడు చంద్రబాబు అదే జగన్ ₹2.49 కొంటే చంద్రబాబు ఇదే కదా న్యాయం అంటూ రోజా షర్మిలాని ప్రశ్నించారు. ఇప్పటి వరకు షర్మిల గత ఎన్నికలైన తర్వాత వరుసగా జగన్ మీద అనేక విమర్శనాలు షర్మిల సంధిస్తున్నప్పటికీ రోజా ఎక్కడా స్పందించలేదు. మొదటిసారిగా షర్మిల వ్యాఖ్యల మీద షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద రోజా ఎక్స్ట్రాగా పోస్ట్ చేస్తూ కొన్ని లెక్కలన్నీ చూపిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిల దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నిన్న జగన్ ప్రెస్ మీట్ లో కొన్ని కీలక అంశాలని మెన్షన్ చేస్తూ సౌర విద్యుత్ సోలార్ ఎనర్జీకి సంబంధించి కొనుగోలు విషయంలో సంబంధించి ఎక్కడా తప్పు చేయలేదు, అసలు స్కామ్ జరగలేదు, ముడుపులు తీసుకోలేదంటూ చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా షర్మిల ఈ విధంగా జగన్ అంటే 2014-19 మధ్య జరిగిన విషయాన్ని హైలైట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడుతున్నారంటూ రోజా అయితే ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద షర్మిల నుండి ఈ రియాక్షన్ వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇప్పుడు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ చూడాలా, లేకపోతే నేరుగా ఇప్పుడు యుద్ధం ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉందా? షర్మిల మళ్ళీ రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా అంశాలకు సంబంధించి మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ రైజ్ చేశారు మాజీ మంత్రి రోజా. ఖచ్చితంగా షర్మిల నుండి రియాక్షన్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రోజా మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు అంటే 2014-19 మధ్య ₹5.90 కొంటే అప్పుడు కనబడలేదా, ఆ లెక్కలు మీకు కనబడలేదంటూ కొన్ని డేటా అన్ని కూడా రోజా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటి కౌంటర్ ఇస్తూ 2014-19 వరకు ఏం జరిగింది, 2019-24 మధ్య ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి రోజా ఇచ్చిన లెక్కలకి కౌంటర్ గా షర్మిల కూడా వాటి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ లెక్క దీనికి సంబంధించి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సంబంధించి జగన్ ఎంత కొన్నారు, ఏ విధంగా కొన్నారు, గుజరాత్ లో ఎంత కొనుగోలు చేశారు, అక్కడ అదానీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎంత కొనుగోలు చేశారు, అదే రాష్ట్ర ప్రభుత్వం అదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి ఎంత కొనుగోలు చేశారంటూ షర్మిల కూడా లెక్కలు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు రోజా చెప్పినటువంటి ఈ లెక్కల మీద కూడా షర్మిల తిరిగి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది, చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించట్లేదు, కేవలం జగన్ మీద ఎందుకు పంతం పట్టినట్టు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారంటూ రోజా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా షర్మిల కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఏపీసీసీ చీఫ్ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. అదానీ వ్యవహారంలో జగన్పై షర్మిల విమర్శలను ఖండించారు మాజీ మంత్రి. షర్మిల ట్వీట్కు కౌంటర్ చేస్తూ ట్వీట్ చేశారు రోజా. తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ రాదా అంటూ షర్మిలను ఉద్దేశించి రోజా ట్వీట్ చేశారు. ఓ పేపర్ రాసిన పాయింట్స్ పట్టుకొని జగన్పై బురద జల్లుతారా అంటూ కూడా షర్మిలపై మండిపడ్డారు రోజా. మీరు కోరుకుంటున్నది జగన్ పతనాన్ని, మీ లక్ష్యం అదే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. జగన్కు ప్రజలు అండగా ఉంటారంటూ కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి.